ఒక సింపుల్ డెజర్ట్ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. అప్పుడే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఈ డెజర్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను మా వారి బర్త్డే స్పెషల్‌గా చేశాను. కానీ మా పాప అయితే పేపర్ అండ్ టూత్ పిక్స్‌తో టాపింగ్ చేసేసి వాళ్ళ నాన్నని సర్ప్రైజ్ చేసింది. ఈవెన్ నేను సర్ప్రైజ్ అయ్యా ఫర్ హర్ థాట్స్. ఈ సింపుల్ డెజర్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా 3 గ్లాసుల పాలను కాచాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్‌ని ఒక గ్లాస్ పాలు చల్ల పాలల్లో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌ని అయితే వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మరుగుతున్న పాలల్లో ఇప్పుడు చక్కెర అయితే వేయాలి. చక్కెర బాగా కరిగేదాకా కలపాలి. మనం ముందుగా పాలల్లో కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్‌ని అయితే వేసి బాగా కలపాలి ఉండలు లేకుండా. అంతే, కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. చల్లారేదాకా పక్కనైతే ఉంచేసేయండి. ఇప్పుడు పుడ్డింగ్ టాపింగ్ కోసం అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇది డ్రై ఫ్రూట్ స్లైసర్. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి డ్రై ఫ్రూట్స్ అయితే గ్రేట్ చేస్తున్నాను. ఇలా సన్నగా ఎంత బాగా వచ్చేస్తుంది దీంతో. ఇప్పుడు ఒక కప్ తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా బీట్ చేయాలి. బాగా మిక్స్ చేయాలండి దాన్ని. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 4 సైడ్స్ అయితే మనం కట్ చేయాలి నేను చూపించిన విధంగా. ఆ తర్వాత మధ్యలో కూడా ఇలా కట్ చేయాలి. తర్వాత ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఇలా మనం కట్ చేసుకున్న స్లైసెస్ పెట్టేసి దానిపైన చల్లారిన కస్టర్డ్ని అయితే ఇలా వేసేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసి మళ్ళీ కస్టర్డ్ వేసి మనం బాగా మిక్స్ చేసుకున్న క్రీమ్ ఏదైతే ఉందో అది వేసేసి మనం ముందుగా గ్రేట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్ అయితే టాపింగ్ చేసేసి రీఫ్రిజిరేట్ అయితే చేయాలి ఒక 1 or 2 అవర్స్. అంతే, క్రీమీ కస్టర్డ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈజీగా హోమ్ మేడ్ సింపుల్ డెజర్ట్. స్వీట్ క్రేవింగ్స్ ఉంటే ఈ సమ్మర్లో తప్పకుండా అయితే ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.